వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. యుద్ధం ముగింపుపై ఇరాన్ ట్రంప్ కి భారీ షాక్ ఇచ్చింది. యుద్ధాన్ని ముగించే సమయం ఆసన్నమైంది, ఇంకా 3-4 వారాలు యుద్ధం కొనసాగే అవకాశం ఉందని చెప్పిన ట్రంప్ యుద్ధం ముగింపుకు సమయం వచ్చేసింది అని మాట్లాడిన నేపథ్యంలో నువ్వనుకుంటే యుద్ధం ఆగిపోదు. ఐఆర్జీసీ స్పందించి మాట్లాడింది. యుద్ధం ముగింపు అనేది నీ చేతుల్లో, ట్రంప్ చేతుల్లో లేదు. నువ్వు మా యుద్ధానికి, మా నిర్ణయాన్ని నువ్వెలా చెప్తావు, నువ్వెలా మాట్లాడగలుగుతావు, యుద్ధం ఇరాన్ ముగించేస్తుందని అంటూ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చింది. ఇక అంతేకాదు, 1 లీటర్ యుద్ధం మీరు ఇంతే కొనసాగించాలి, ఇరాన్ ఇంతే భయపెట్టాలని చూస్తే అమెరికాను వదిలే ప్రసక్తే లేదు, 1 లీటరు ఆయిల్ కూడా ఎగుమతి చేయడానికి అంగీకరించమని కూడా హెచ్చరించింది. యుద్ధం దాదాపు ముగిసినట్లే అని అమెరికా మాట్లాడుతున్న సమయంలో ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేయడం కొంత ఆసక్తిని సంతరించుకుంది. పశ్చిమాసియాలో తగ్గేదే లేదంటోంది ఇరాన్. ఒకవైపు దాడులు ప్రతిదాడులతో ఇరాన్ అతలాకుతలం అవుతున్నా కూడా ట్రంప్ అహంకారానికి మెడలు వంచేదాకా కూడా యుద్ధం కొనసాగిస్తాము, ఎంత కష్టం వచ్చినా కూడా. అంతేకాదు, 1 ఆయిల్ డ్రాప్ కూడా దేశం నుంచి బయటికి పోయినాం, ఏం చేస్తారో చేసుకోనివ్వండి, 1 ఆయిల్ కి సంబంధించి కూడా బయటికి వెళ్ళనీయకుండా ఎక్కడికక్కడికి మేము ఏం చేయాలో చేస్తాం, చూపిస్తామంటూ కూడా ఇరాన్ చెప్తోంది. ఇక మరోవైపు ఇరానే కాదు, గల్ఫ్ దేశాలు కూడా భయానక స్థితిలో ఉన్నాయి. ఈ దాడుల నేపథ్యంలో అక్కడ పరిస్థితి గందరగోళానికి తావిస్తుంది. ఒక పక్క నుంచి పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దాడులు జరగడము అనేవి కొంత అక్కడ ప్రజలను కలిచివేస్తోంది. మరోవైపు అంచనాల కంటే ముందే వార్ను ముగుస్తుంది అంటూ ట్రంప్ అయితే మాట్లాడాడు. కానీ ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం కలిగిస్తే మాత్రం ఖబర్దార్, ఇంతకు మించిన 20 రెట్లతోటి మళ్ళీ యుద్ధం కొనసాగుతుంది అని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో నువ్వెవరు చమురుకి సంబంధించి మాట్లాడడానికి, దాడులు చేస్తాము, యుద్ధం ఆపుతాము అని చెప్పడానికి నీ చేతుల్లో ఏమీ లేదు, యుద్ధం ఎప్పుడు ఆపాలి అనేది నువ్వు నిర్ణయించుకుంటే ఆగిపోయేది కాదు అంటూ ఐఆర్జీసీ అయితే చాలా క్లియర్ గా చెప్పింది. హార్మూజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకుంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు, 20 రెట్లు ఎక్కువగా యుద్ధం చేస్తామని ట్రంప్ అంటుంటే ఖచ్చితంగా 1 లీటర్ కూడా ఆయిల్ రానివ్వము, ఎగుమతి చెయ్యం, ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. యుద్ధం ముగుస్తుంది, సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. యుద్ధాల వల్ల ఈరోజు ఇజ్రాయెల్, అమెరికా, అలాగే ఇరానే కాదు చాలా దేశాలు నష్టపోతున్నాయి, ఆర్థికంగా చాలా దేశాలు కుదేలవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి ఒక ముగింపు రావాలి. అసలు ఐక్యరాజ్య సమితి ఏం చేస్తోంది, నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఈ యుద్ధాలను అరికట్టాల్సిన ఐక్యరాజ్య సమితి కూడా ఏమీ మాట్లాడట్లేదంటూ ఆయా దేశాల్లో చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చిన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంటే ట్రంప్ అనుకోవడం వల్ల ఈ యుద్ధం ఆగిపోతుంది అనుకుంటే పిచ్చితనమే. ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపడం వల్ల యుద్ధం ఆగిపోదు, ఇరాన్ కూడా అలా ఆలోచించాలి. ఆ 2 దేశాలతో పాటు ఇజ్రాయిల్ కు కూడా దీంతో ముడిపడి ఉంది. అంటే వీళ్ళ మాటల్ని బట్టి ఇప్పుడప్పుడే యుద్ధం ఆగే ప్రసక్తి లేదు అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.